నాకు కూడా దగ్గు వస్తుంది. అలా పాడుతూ మనం దేవుడిని బలపరుస్తాం. చప్పట్లు కొడుతూ అందరం కలిసి అందరం కలిసి స్తుతి గానము చేసెదను, స్తోత్రాలర్పించెదను. స్వరాలు విప్పి స్తుతి గానము చేసెదను, స్తోత్రాలర్పించెదను. ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే. స్వరాలు విప్పి ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నా జీవితాంతము నా జీవితాంతము నేనున్నంత కాలము, నా జీవితాంతము నేనున్నంత కాలము మనస్ఫూర్తిగా స్తుతి గానము చేసెదను, స్తోత్రాలర్పించెదను. స్తుతి గానము చేసెదను. చూద్దాం రండి. 8వ వచనం, అతడు అధికముగా బల అభివృద్ధిని నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గదేశములన్నిటను వ్యాపించెను. 10వ వచనము, అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేలులలోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పని వారు కలిగి ఉండిరి. ఒకవైపు కీర్తి, మరోవైపు ఐశ్వర్యము. 15వ వచనము, మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించి యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలో బురుజులలో ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఒకవైపు ఐశ్వర్యము, ఇంకోవైపు ఘనత. ఇవన్నీ కూడా ఉజ్జియా తన జీవితంలో అనుభవించాడు. ఎలా సాధ్యమైంది? దట్స్ అ క్వశ్చన్. ఎలా సాధ్యమైంది? ఘనత, కీర్తి, ఆస్తి, ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాతలు, స్థిరత్వము. మనం చదివాం కదా, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాప్తి చెందెను. గొప్ప పేరు, గొప్ప ఘనత, గొప్ప కీర్తి, గొప్ప ఐశ్వర్యము, స్థిరమైన రాబడి. ఇదంతటికి కారణం తెలుసా? చూద్దాం రండి. 3వ వచనం చదువుతున్నాను. ఉజ్జియా పరిపాలన చేయనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపరస్తురాలు, ఆమె పేరు యొకల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. చెప్పండి, కారణం ఏమిటో? ఎందుకు అతనికి అంత ఘనత వచ్చింది? ఎందుకు అతనికి అంత ఐశ్వర్యం వచ్చింది? ఎందుకు అతనికి అంత స్థిరమైన రాబడి వచ్చింది? కారణం ఏమిటయా అంటే
బైబిల్ సెలవిస్తుంది. ఏమిటది? 4వ వచనంలో ఏముంది? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే, ఒక వ్యక్తి ధనఘనతలు పొందుకోవాలి అంటే, స్థిరమైన రాబడిని పొందుకోవాలి అంటే, స్థిరత్వాన్ని నొందుకోవాలి అంటే, తన ఉద్యోగంలో కావచ్చు, తన వ్యాపారంలో కావచ్చు, తన జీవితంలో కావచ్చు, తన కుటుంబంలో కావచ్చు, స్థిరపరచబడాలి అంటే ఎలా సాధ్యమో అని ఒకవేళ ప్రశ్నిస్తున్నట్లయితే దానికి జవాబు బైబిల్లో ఉంది. యథార్థమైనటువంటి హృదయము. దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐశ్వర్యమును, ఘనతను, స్థిరమైన రాబడిని, ఆయన నీతిని మనకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? 2వ దినవృత్తాంతం